Good morning, students. My name is Suryakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nanna University, Rajahmundry. Today, we are now discussing about the third BSc, 6th semester syllabus, cluster paper, pharmacognosy and phytochemistry, A3 cluster paper in the third unit topic. We are already discussed in last classes shikimic pathway. మనం షికిమిక్ యాసిడ్ పాత్వే గురించి డిస్కస్ చేస్తాం. ఇప్పుడు మెల్వోనేట్ పాత్వే గురించి మెల్వోనిక్ యాసిడ్ పాత్వే గురించి డిస్కస్ చేయొచ్చు అన్నమాట. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామినేషన్ పర్పస్. ఎగ్జామినేషన్లో షికిమిక్ పాత్వే గురించి కానీ మెల్వోనేట్ పాత్వే నుంచి కానీ ఎస్టేట్ పాత్వే అని 3 పాత్వేస్లో నుంచి ఒక క్వశ్చన్ ఎస్ఐలో ఖచ్చితంగా ఉంటుంది. అందువల్ల దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామినేషన్ పర్పస్. మెల్వోనిక్ యాసిడ్ అంటే మెల్వోనిక్ యాసిడ్ అంటే అది 6 కార్బన్ అంటే C6 యాసిడ్, 6 కార్బన్ కంటైనింగ్ యాసిడ్ విచ్ ఈస్ ఫార్మ్డ్ ఫస్ట్ బై జాయినింగ్ ఆఫ్ 2 యూనిట్స్ ఆఫ్ ఎస్టైల్ కోఏ. ఎస్టైల్ కోఏ వల్ల మనకి ఇది ఫార్మేషన్ జరుగుతుందని చెప్పేసి, అంటే ఎస్టైల్ కోఏ ఈ రెండిటి కంబైండ్ యొక్క ఫార్మేషన్ వల్ల మనకి ఈ మెవలోనిక్ యాసిడ్ అనేటటువంటి కాంపౌండ్ ఏర్పడుతుందన్నమాట. మెవలోనిక్ యాసిడ్ ఇక్కడ మెల్వోనేట్ అని చెప్పేసి రాశారు, మెవలోనిక్ అంటే కొన్నిట్లో మెల్వోనేట్ అని చెప్పేసి కొన్నిట్లో మెవలోనిక్ అని చెప్పేసి ఉండడం వల్ల ఈ వర్డ్ స్పెల్లింగ్ మిస్టేక్ కొంచెం రాయడం జరిగింది. జనరల్గా అయితే పలకడం మెవలోనిక్ అని చెప్పేసి పలుకుతాం. అంటే ఇది ఎలా ఏర్పడుతుంది? యాసిడ్ ఎస్టైల్ కోఏ యూనిట్స్ యొక్క కలయిక వలన ఏర్పడుతుంది అన్నమాట. ఏ ప్రొడ్యూసింగ్ ఎస్టైల్ కోఏ అంటే ఎస్టైల్ కోఏ అంటే 2 యూనిట్స్ ఆఫ్ ఎస్టైల్ కోఏలు యూనిట్ అంటే 2 యూనిట్స్ అన్నాం కదా, ఎస్టైల్ కోఏ ఈ రెండింటి యొక్క కలయిక వలన ఎస్టైల్ కోఏ అనేటటువంటి ఫార్మేషన్ జరుగుతుంది అన్నమాట. ఎస్టైల్ కోఏ అనేటటువంటి ఏర్పడుతుంది విచ్ ఆన్ హైడ్రాలసిస్ కండెన్సెస్ విత్ అనదర్ మాలిక్యూల్ ఆఫ్ ఎస్టైల్ కోఏ. మొత్తం 6 కార్బన్స్ అన్నాం కదా, అందువల్ల మళ్ళీ దీనికి ఇంకొక ఎస్టైల్ కోఏ గ్రూప్ యాడ్ అవుతుంది అనమాట. ఇన్ ఏ బ్రాంచ్డ్ ఫార్మ్ టు గివ్ ఏ 6 కార్బన్స్ ఉన్నటువంటి 3 హైడ్రాక్సీ 3 మిథైల్ బ్యూటరైల్ కోఏ అంటే 6 కార్బన్స్ ఉండేటటువంటి కాంపౌండ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇక్కడ మొత్తం 3 ఎస్టైల్ కోఏ యూనిట్స్లు కంబైండ్ అవ్వడం ద్వారా కండెన్సేషన్ ద్వారా మనకి 6 కార్బన్ అంటే మెల్వోనిక్ అనేటటువంటిది ఈ యాసిడ్ మనకి 6 కార్బన్స్ ఉంటాయని చెప్పేసి అన్నాం కదా మెల్వోనిక్ యాసిడ్ లోపల. అందువల్ల 6 కార్బన్స్ కాంపౌండ్ ఏర్పడింది. ఇందులో దిస్ ఈస్ రెడ్యూస్డ్ టు మెవలోనిక్ యాసిడ్. ఇది మనకి మెవలోనిక్ యాసిడ్ కింద ఏర్పడుతుంది. అంటే 3 హైడ్రాక్సీ 3 మిథైల్ గ్యూటరైల్ అనేటటువంటిది కాస్త గ్యూటరైల్ కోఏ కాస్త మెవలోనిక్ యాసిడ్ కింద ఫార్మేషన్ జరుగుతుందన్నమాట. ఆన్ రిడక్షన్ అండ్ డ్యూరింగ్ దిస్ రిడక్షన్ కోఎంజైమ్ ఏ ఈజ్ లిబరేటెడ్ అంటే అందులో ఉండేటటువంటి కోఏ అనేటటువంటిది మనకు బయటకు వచ్చేస్తుంది. అంటే మెవలోనిక్ యాసిడ్ ఫార్మేషన్ జరిగినప్పుడు అందులో ఉండేటటువంటి కోఏ ఫామ్ మనకి బయటికి రిలీజ్ అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ ఈ మెవలోనిక్ యాసిడ్ ఫార్మేషన్ జరిగిన తర్వాత ఇక్కడేంటి 3 యూనిట్స్ ఆఫ్ ఎస్టైల్ కోఏ అనేటటువంటి కాంపౌండ్స్ యూజ్ చేయబడ్డాయి. 3 యూనిట్స్ ఎస్టైల్ కోఏ అనేటటువంటి 3 యూనిట్స్ యాడ్ అవ్వడం ద్వారా మనకి 6 కార్బన్ ఉండేటటువంటి 3 హైడ్రాక్సీ 3 మిథైల్
గ్లూటరైల్ కోఎంజైమ్ ఏ వచ్చింది. అందులో కోఎంజైమ్ ఏ అనేటటువంటి రివీల్ అయిపోయి దట్ కెన్ మోడిఫైడ్ అంటే రెడ్యూస్డ్ టు ద మెవలోనిక్ యాసిడ్ అనేటటువంటి కాంపౌండ్ ఏర్పడింది. ఈ మెవలోనిక్ యాసిడ్ నుంచి మనకి ఐసోపెంటనైల్ పైరోఫాస్ఫేట్ అనేటటువంటి కాంపౌండ్ ఏర్పడుతుందన్నమాట. ఇది నాటి సింగిల్ స్టెప్, మధ్యలో ఇంకా 2 స్టెప్స్ ఉంటాయి. ఐసోపెంటనైల్ పైరోఫాస్ఫేట్ ఈజ్ దెన్ రివర్సిబుల్లీ ఐసోమరైజ్డ్ టు డైమిథైల్ ఎలైల్ పైరోఫాస్ఫేట్ బై ఐసోమరైజ్ ఎంజైమ్. ఈ రియాక్షన్ జరగడానికి మనకి ఎందుకంటే ఇక్కడ మీకు ఎస్టైల్ కోయే అది కండెన్సేషన్ జరిగింది. అందులోనే ఒక కోయ బయటకు వచ్చేసింది అనమాట. ఎస్టైల్ కోయే అనేటటువంటి కాంపౌండ్ ఫార్మేషన్ జరిగింది. మనకి థర్డ్ ఎస్టైల్ కోయే యాడ్ అయ్యింది ఇక్కడ. ఫస్ట్ది, సెకండ్ వన్ అండర్లైన్ చేసాను చూసారా బ్లూ లైన్స్ తోటి 3 ఎస్టైల్ కోయల్ని. మళ్ళీ ఇంకొక ఎస్టైల్ కోయ యాడ్ అవడం ద్వారా మనకి 3-హైడ్రాక్సీ 3-మిథైల్ గ్లూటరైల్ కోయే అనేటటువంటి 6 కార్బన్ హైడ్రాలసిస్ ప్రాసెస్ ద్వారా ఇది కాస్త మనకి మెవలోనిక్ యాసిడ్ అనేటటువంటి కాంపౌండ్ ఏర్పడింది ఇక్కడ. ఏంటి రిడక్షన్ ప్రాసెస్ ద్వారా ఇక్కడ కోయ అనేటటువంటిది రిలీజ్ అవుట్ అయ్యింది. అలాగే ఎనర్జీ కూడా రిక్వైర్మెంట్ జరిగింది మనకి రిడక్షన్ ప్రాసెస్ కోసం కూడా. మెవలోనిక్ యాసిడ్ అనేటటువంటిది కాస్త ఫాస్ఫోరిలేషన్ ప్రాసెస్ ద్వారా అంటే ఒక ఏటీపీ ఎనర్జీని యూటిలైజ్ చేసుకుంటుందన్నమాట. యూటిలైజ్ చేసుకొని 5-ఫాస్ఫో మెవలోనిక్ యాసిడ్ ఫార్మేషన్ జరిగింది. అంటే మనకి మెవలోనిక్ యాసిడ్ నుంచి డైరెక్ట్గా ఇక్కడ ఐసోపెంటనైల్ పైరోఫాస్ఫేట్ బ్లూ లైన్ తోటి అండర్లైన్ చేశాను కదా, అది ఫార్మేషన్ జరిగిందని చెప్పాం. ఇది ఏర్పడడానికి మధ్యలో 2 స్టెప్స్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా ఏటీపీ రిక్వైర్మెంట్ చేసుకునేటటువంటి స్ట్రక్చర్స్. ఏటీపీ రిక్వైర్మెంట్ చేసుకునేటటువంటి స్ట్రక్చర్స్ అనమాట. మెవలోనిక్ యాసిడ్ అనేది ఫాస్ఫోరిలేషన్ రియాక్షన్కి వెళ్ళింది. అంటే ఏటీపీ రిక్వైర్మెంట్ జరుగుని ఆ ఫాస్ఫేట్ గ్రూపు 5th కార్బన్ మీదకి 6 కార్బన్ స్ట్రక్చర్ కదా మెవలోనిక్ యాసిడ్ అనేటటువంటిది. అందులో 5th కార్బన్ మీదకి ఫాస్ఫేట్ వెళ్ళింది అనమాట. 5-ఫాస్ఫో మెవలోనిక్ యాసిడ్ ఫార్మేషన్ జరిగింది. మళ్ళీ ఫాస్ఫోరిలేషన్ జరిగి ఇంకో ఫాస్ఫేట్ గ్రూపు 3rd కార్బన్ మీదకి వెళ్ళింది అనమాట. 5-పైరోఫాస్ఫో 3-ఫాస్ఫో మెవలోనిక్ యాసిడ్ అంటే 2 ఫాస్ఫేట్ గ్రూప్స్ వచ్చి మనకి మెవలోనిక్ యాసిడ్ మీద 3rd కార్బన్ మీద ఒకటి 5th కార్బన్ మీద ఒకటి జాయిన్ అయింది. తర్వాత ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్ ప్రాసెస్ జరిగి అంటే లాస్ ఆఫ్ 1 కార్బన్, ఒక కార్బన్ అనేటటువంటిది లాస్ ఆఫ్ జరగడం ద్వారా అంటే 5 కార్బన్ కంటైనింగ్ ఐసోపెంటనైల్ పైరోఫాస్ఫేట్. అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ మనకి 3rd ఫాస్ఫేట్ అంటే 3rd కార్బన్ మీద ఉన్నటువంటి ఫాస్ఫేట్ మాత్రం ఉందన్నమాట. 3-ఐసోపెంటనైల్ పైరోఫాస్ఫేట్. దీని షార్ట్కట్లో ఐపీపీ అని చెప్పేసి పిలుస్తామన్నమాట. ఇది ఐసోమరైజేషన్. ఐసోమర్స్ అంటాం కదా, మనకి గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ డిహెచ్ఏపీ కింద మారడం లేదా గ్లూకోజ్ ఫ్రక్టోజ్ కింద మారడం ఐసోమరైజేషన్స్, ఐసోమర్ యూనిట్స్ అంట. ఇక్కడ కూడా అలాగే ఐసోపెంటనైల్ పైరోఫాస్ఫేట్ గ్రూప్ కాస్త 3,3-డైమిథైల్ ఎలైల్ పైరోఫాస్ఫేట్ అంటే ఆ రకంగా కాంపౌండ్ కింద మాడిఫికేషన్ జరుగుతుంది అనమాట. ఇవి 2 ఐసోమర్స్. డైమిథైల్ ఎలైల్ పైరోఫాస్ఫేట్ కాస్త ఐసోపెంటనైల్ పైరోఫాస్ఫేట్ కింద మారచ్చు. ఇది కాస్త మళ్ళీ తిరిగి డైమిథైల్ ఎలైల్ పైరోఫాస్ఫేట్ ఐసోమరైజ్ అనేటటువంటి ఎంజైమ్ యొక్క యాక్టివిటీ వలన జరుగుతుందన్నమాట. ఇదే విషయాన్ని మీకు ఇక్కడ మ్యాటర్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదే విషయం ఐసోపెంటనైల్ పైరోఫాస్ఫేట్ the precursors of isoprene units in nature is formed from the mevalonic acid by phosphorylation, oxidative decarboxylation and elimination of phosphate. అంటే ఫాస్ఫోరిలేషన్ అన్నాం అంటే మనకి ఏటీపీ ఎనర్జీని రిక్వైర్ చేసుకుని దట్ కెన్ ఫార్మ్ ద 5-పైరోఫాస్ఫేట్ 5-పైరోఫాస్ఫో 3-ఫాస్ఫో మెవలోనిక్ యాసిడ్ ఫార్మేషన్ జరిగింది కదా ఫాస్ఫోరిలేషన్. ఆ తర్వాత ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్ అన్నాం కదా, అది ఎక్కడ జరిగింది 5-పైరోఫాస్ఫేట్ 3-ఫాస్ఫో మెవలోనిక్ యాసిడ్ కింద ఉన్నటువంటి కాంపౌండ్ కాస్త ఐసోపెంటనైల్ పైరోఫాస్ఫేట్ కింద మారేటప్పుడు డీకార్బాక్సిలేషన్ జరిగింది. ఎట్ ది సేమ్ టైం
ఒక ఫాస్ఫేట్, ఎందుకంటే 3-isopentanyl pyrophosphate ఫార్మేషన్ జరిగింది. అంటే ఇక్కడ ఒక ఫాస్ఫేట్ గ్రూప్ ఎలిమినేషన్ జరిగింది. 5th కార్బన్ మీద ఉన్నటువంటి ఫాస్ఫేట్ ఎలిమినేషన్ జరిగిందనమాట. అందువలన మనకి మెవలోనిక్ యాసిడ్ నుంచి ఐసోపెంటనైల్ పైరోఫాస్ఫేట్ ఫార్మేషన్ జరిగేటప్పుడు ఎలాంటి రియాక్షన్స్ జరుగుతున్నాయి? ఫాస్ఫోరిలేషను, ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషను అండ్ ఎలిమినేషన్ ఆఫ్ ఫాస్ఫేట్. ఈ 3 రియాక్షన్స్ జరిగి మనకి ఐసోపెంటనైల్ పైరోఫాస్ఫేట్ అనేటటువంటి కాంపౌండ్ ఏర్పడింది. ఈ 3-isopentanyl pyrophosphate is then reversibly isomerized to dimethyl allyl pyrophosphate by isomerase enzyme. ఐసోమరేజ్ అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా పాత్వేలో చూపిస్తూ, ఐసోపెంటనైల్ పైరోఫాస్ఫేట్, డైమిథైల్ అలైల్ పైరోఫాస్ఫేట్ ఇద్దరు కూడా బ్రదర్స్ సిస్టర్స్ లాంటి వాళ్ళు అనమాట, ట్విన్స్ లాంటిది అనమాట. ఐసోమరేజ్ అనేటటువంటి అంటే ఐసోమరేజ్ అనేటటువంటి ఎంజైమ్ యొక్క యాక్టివిటీ వల్ల ఇవి ఒకదాని కింద ఒకటి మారిపోతూ ఉంటాయి. ద కండెన్సేషన్ ఆఫ్ 1 unit ఆఫ్ ఐసోపెంటనైల్ పైరోఫాస్ఫేట్ అంటే మనకి ఇక్కడ మోనోటర్పిన్స్ ఫార్మేషన్ జరగాలి, అందుకు సంబంధించి కండెన్సేషన్ ప్రాసెస్ జరుగుతుంది. ఏంటి ఇక్కడ మనం ఏమన్నాం? ఐసోమర్స్ అన్నాం కదా, ఐసోపెంటనైల్ పైరోఫాస్ఫేట్ ఒక యూనిట్, ఒక మాలిక్యూలు, అలాగే విత్ 1 unit ఆఫ్ డైమిథైల్ అలైల్ పైరోఫాస్ఫేట్ అంటే ఈ ఐసోమర్స్ రెండు కూడా ఒకదానికొకటి ఫ్యూజ్ అయ్యి, అంటే అదొక మాలిక్యూల్ ఇదొక మాలిక్యూల్ రెండు ఫ్యూజ్ అవ్వడం ద్వారా మనకి రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ జెరైనైల్ పైరోఫాస్ఫేట్ అనేటటువంటి కాంపౌండ్ ఏర్పడుతుంది అనమాట. అండ్ రిలీజ్ ఆఫ్ ద పైరోఫాస్ఫేట్ అంటే మనం పైరోఫాస్ఫేట్ని పీపీ అని చెప్పేసి చూపిస్తూ ఉంటాం. అంటే అందులో నుంచి ఒక పైరోఫాస్ఫేట్ బయటికి రిలీజ్ అయిపోతుంది, ఎందుకంటే 2 ఉన్నాయి కదా, పెంటనైల్ పైరోఫాస్ఫేట్, డైమిథైల్ అలైల్ పైరోఫాస్ఫేట్, అందువల్ల అందులో ఒక పీపీటీ బయటకు వచ్చేస్తుంది. అందువల్ల మనకి జెరైనల్ పైరోఫాస్ఫేట్ అనేటటువంటి కాంపౌండ్ ఏర్పడుతుంది అనమాట. జెరైనల్ పైరోఫాస్ఫేట్ ఈజ్ ద 10 కార్బన్స్ పేరెంట్. అంటే ఎందుకంటే మనకి పెంటనైల్ ఐసోఫాస్ఫేట్లో 5 ఉన్నాయి, దాని యొక్క అంటే పెంటైల్ గ్రూప్ అంటే 5 కార్బన్ కంటైనింగ్ ప్రొడక్ట్స్ ఇవి. ఇవి 2 ఐసోమర్స్ అన్నాం కదా, ఇందులో 5 కార్బన్స్ అందులో 5 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి మనకి 10 కార్బన్స్ కంటైనింగ్ పేరెంట్ కింద జెరైనల్ పైరోఫాస్ఫేట్ చెప్తున్నాం. కాంపౌండ్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఓపెన్ చైన్ ఆర్ సైక్లిక్ అంటే లీనియర్గా ఉండొచ్చు, సైక్లిక్గా ఉండొచ్చు. 10 కార్బన్స్ ఉండేటటువంటి మోనోటర్పిన్స్ ఏర్పడతాయి. అంటే మనకి మోనోటర్పిన్స్ అంటే 10 కార్బన్ 2 ఐసోప్రిన్ యూనిట్స్. అంటే మనం ఆల్రెడీ సెకండరీ మెటబలైట్స్ గురించి డిస్కస్ చేస్తూ టర్పినాయిడ్స్ గురించి టర్పిన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా, ఐసోప్రిన్ యూనిట్స్ ఉంటాయని చెప్పేసి ఆ ఐసోప్రిన్ యూనిట్స్ ఇక్కడ మనకు కనబడుతున్నాయి అన్నమాట. మోనోటర్పిన్స్ లోపల 2 ఐసోప్రిన్ యూనిట్స్ ఉంటాయని చెప్పేసి అనుకున్నాం. హెమిటర్పిన్స్ అయితే ఒకటే యూనిట్ ఉంటుంది. ఇక్కడ మోనోటర్పిన్స్ ఫార్మేషన్ అంటే ఎక్కడి నుంచి ఏర్పడుతుంది మోనోటర్పిన్స్? జెరైనల్ పైరోఫాస్ఫేట్ అనేటటువంటి కాంపౌండ్ నుంచి మనకు మోనోటర్పిన్స్ ఏర్పడుతున్నాయి అన్నమాట. ఇన్ దిస్ రియాక్షన్ ఆల్సో 1 molecule ఆఫ్ పైరోఫాస్ఫేట్ moiety ఈజ్ లాస్ట్. అంటే 2 మాలిక్యూల్స్ ఉన్నాయి కదా ఇందులో, ఇందాక చెప్పినట్టు ఐసోపెంటనైల్ పైరోఫాస్ఫేట్, డైమిథైల్ పైరోఫాస్ఫేట్ నుంచి ఒక పైరోఫాస్ఫేట్ వెళ్ళిపోయింది అన్నాం కదా, అలాగే ఇక్కడ కూడా లాస్ అయిపోయింది కాబట్టి మనకి 10 కార్బన్స్ ఉండేటటువంటి మోనోటర్పిన్స్ అనేటటువంటివి ఏర్పడ్డాయి. అదే మనకి ఇక్కడ రియాక్షన్లో చూడండి సైకిల్ లోపల ఇక్కడ మనం 3 ఐసోపెంటనైల్ పైరోఫాస్ఫేట్ ఒక యూనిట్ గీతలు గీతలుగా డాట్స్ లాగా వేసుకుని లాక్కొచ్చాను ఇక్కడ దాకా నేను. అలాగే 3 డైమిథైల్ అలైల్ పైరోఫాస్ఫేట్ పీపీ, ఇదొక 1 molecule ఇదొక 1 molecule, రెండు కలిసి మనకి జెరైనల్ పైరోఫాస్ఫేట్ అనేటటువంటి ఏర్పడింది. ఇంకో లాస్ ఆఫ్ పీపీ అంటే -pp అని రాసాను ఇక్కడ. అంటే ఒక పైరోఫాస్ఫేట్ లాస్ అయ్యి జెరైనల్ పైరోఫాస్ఫేట్ అనేటటువంటిది ఏర్పడింది. దీని నుంచి మనకి మోనోటర్పిన్స్ అంటే ఇందులో జెరైనల్ పైరోఫాస్ఫేట్లో ఉండేటటువంటి పైరోఫాస్ఫేట్ లాస్ అవడం ద్వారా మనకి మోనోటర్పిన్స్ అంటే 10 కార్బన్స్ ఉండేటటువంటి మోనోటర్పిన్స్ అనేటటువంటివి ఏర్పడతాయి అన్నమాట. ఎలాగ ఏర్పడ్డది? దీనికి మళ్ళీ మనం
మోనోటర్పిన్స్ ఏర్పడడం అంటే డైరెక్ట్ జిరానైల్ పైరోఫాస్ఫేట్ నుంచి మోనోటర్పిన్స్ ఏర్పడ్డాయి, అంతటితో అది క్లోజ్ అయ్యింది. ఇప్పుడు మనకి డైటర్పిన్స్ ఏర్పడాలి లేదా సెసిక్విటర్పిన్స్ ఏర్పడాలి అంటే నెక్స్ట్ ఫర్దర్గా చైన్ సంబంధించినటువంటి ఏర్పడాలనుకుంటే మనం ఇంకా ఏం చేయాలి, ఐసోపెంటనైల్ పైరోఫాస్ఫేట్ యూనిట్స్ని యాడ్ చేసుకోవడమే. ఎందుకంటే మనకి ఐసోపెంటనైల్ పైరోఫాస్ఫేట్ లోపల 5 కార్బన్స్ ఉండేటటువంటి కాంపౌండ్ కాబట్టి ఆల్రెడీ జిరానైల్ పైరోఫాస్ఫేట్లో 10 కార్బన్స్ ఉన్నాయి, ఐసోపెంటనైల్ పైరోఫాస్ఫేట్లో 5 కార్బన్స్ ఉన్నాయి. అప్పుడు 15 కార్బన్స్ ఉన్నటువంటి ఫార్నైసల్ పైరోఫాస్ఫేట్ అనేటటువంటి కాంపౌండ్ ఏర్పడుతుంది. దిస్ ఈజ్ ఇన్వాల్వింగ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ద సెసిక్వి. మనకు 15 కార్బన్స్ ఉండేటటువంటి కాంపౌండ్స్ని ఏర్పరచుకోవచ్చు అంటే మనం యాడ్ చేసుకునే దాని కండిషన్ బట్టి. అదే విషయాన్ని ఇక్కడ మ్యాటర్లో మనం చూద్దాం. ఇక్కడ ఆన్ కంబైనింగ్ విత్ 1 molecule of isopentyl pyrophosphate and losing of pyrophosphate moiety, జిరానైల్ పైరోఫాస్ఫేట్ ఫార్మ్స్ ఏ 15 అంటే జిరానైల్ పైరోఫాస్ఫేట్కి 1 molecule ఆఫ్ ఐసోపెంటనైల్ పైరోఫాస్ఫేట్ని యాడ్ చేయడం ద్వారా అందులో ఉన్నటువంటి పైరోఫాస్ఫేట్ ఒకటి లాస్ అయిపోయి మనకు 15 కార్బన్ కాంపౌండ్ పెరైనల్ పైరోఫాస్ఫేట్ ఫార్మేషన్ జరిగిందనమాట. విచ్ ఈస్ ద ప్రికార్సర్ ఆఫ్ ఓపెన్ ఆర్ సైక్లిక్ సెసిక్వి అంటే సెసిక్విటర్పైన్స్ అంటే 15 కార్బన్స్ ఉండేటటువంటి కాంపౌండ్ని మనం సెసిక్విటర్పైన్స్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఆఫ్టర్ ద లిబరేషన్ ఆఫ్ ద పైరోఫాస్ఫేట్ గ్రూప్ అంటే మనకి ఫార్నైల్ పైరోఫాస్ఫేట్ అనేటటువంటి కాంపౌండ్ అందులో నుంచి బయటికి రిలీజ్ అయిపోయి మనకి 15 కార్బన్స్ ఉన్నటువంటి సెసిక్విటర్పిన్స్ ఏర్పడడం జరిగిందనమాట. నెక్స్ట్ స్టెప్ లోపల మనకేంటి మోనోటర్పిన్స్ 10 కార్బన్స్ ఉండేటటువంటి కాంపౌండ్స్ ఏర్పడ్డాయి, సెసిక్విటర్పిన్స్ 15 కార్బన్స్ ఉండేటటువంటి కాంపౌండ్స్ ఏర్పడ్డాయి. ఇప్పుడు నెక్స్ట్ డైటర్పిన్స్ అంటే 20 కార్బన్స్ ఉండేటటువంటి కాంపౌండ్ ఎలా ఏర్పడుతుంది. ఫార్నైల్ పైరోఫాస్ఫేట్ యునైట్స్ విత్ 1 molecule ఆఫ్ ఐసోపెంటనైల్ పైరోఫాస్ఫేట్ అంటే ఆల్రెడీ 15 కార్బన్స్ ఉన్నటువంటి పెరైనల్ పైరోఫాస్ఫేట్కి ఇంకొక 5 కార్బన్స్ ఉండేటటువంటి అంటే ఇంకొక 5 కార్బన్స్ కంటేనే ఐసోపెంటనైల్ పైరోఫాస్ఫేట్ ఇంకొక ఐసోప్రిన్ యూనిట్ వచ్చి యాడ్ అవుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, దట్ కెన్ గివ్స్ రైస్ టు ద ప్రొడక్షన్ ఆఫ్ పేరెంట్ డైటర్పిన్ 20 కార్బన్స్ ఉండేటటువంటి డైటర్పిన్ ఏర్పడుతుంది. దాన్ని ఏమని పిలుస్తాం, జిరానైల్ పైరోఫాస్ఫేట్ అని చెప్పేసి పిలుస్తాం అనమాట. అంటే మనకి జిరానైల్ పైరోఫాస్ఫేట్ ఫార్మేషన్ జరగాలంటే మనకి అంటే 20 కార్బన్స్ ఉండేటటువంటి టర్పిన్ ఫార్మేషన్ జరగాలంటే జిరానైల్ పైరోఫాస్ఫేట్ అనేటటువంటిది ఏర్పడితే 20 కార్బన్స్ వచ్చినట్టే లెక్క. అందులో ఉన్నటువంటి పైరోఫాస్ఫేట్ గ్రూపు రిలీజ్ అవుతుంది. అలాగే అంటే డైటర్పిన్స్ అయ్యాయి. అదే డైటర్పిన్స్ ఇదిగోండి ఇక్కడ అంటే సెసిక్విటర్పిన్స్కి మనం ఒక యూనిట్ ఆఫ్ ఇక్కడ డైరెక్ట్ స్టెప్ వేసేసాము. డైటర్పిన్స్ ఫార్మేషన్ చూపించకుండా మీకు అంటే ఇది జిరానైల్ పైరోఫాస్ఫేట్ ఫార్మేషన్ అంటే ఈ ఫార్నైల్ పైరోఫాస్ఫేట్కి ఒక ఐసోప్రిన్ యూనిట్ని మనం 3 ఐసోపెంటనైల్ పైరోఫాస్ఫేట్ని యాడ్ చేయడం ద్వారా మనకి జిరానైల్ పైరోఫాస్ఫేట్ ఈ సెసిక్వికి యాడ్ చేయడం ద్వారా మనకి జిరానైల్ పైరోఫాస్ఫేట్ అనే కాంపౌండ్ వస్తుంది. దీని నుంచి మనకి కింద డైటర్పిన్స్ అని చెప్పేసి రాసాము, అది వస్తుందన్నమాట. దీని నుంచి ఈ డైటర్పిన్ డైమరైజేషన్ జరిగితే అంటే డబలింగ్ 2 డైటర్పిన్స్ కలిపితే మనకి టెట్రాటర్పిన్స్ అనేటటువంటివి ఏర్పడతాయి. అంటే మనకి అసలు ఫస్ట్ మోనోటర్పిన్స్ ఏర్పడడం తెలిసింది కాబట్టి ఈజీ తర్వాత ప్రాసెస్. జిరానైల్ పైరోఫాస్ఫేట్ అంటే మనకి డైటర్పిన్ ఫార్మేషన్ చేసేటటువంటి కాంపౌండ్ అది ఏర్పడిన తర్వాత అది మధ్యలో స్టెప్ మిస్ అయిపోయింది. సెసిక్విటర్పిన్స్ తర్వాత జిరానైల్ పైరోఫాస్ఫేట్ ఏర్పడే విధానం స్టెప్ చూపించాలి, ఇక్కడ చూపించలేదు. డైరెక్ట్గా టెట్రాటర్పిన్స్ ఫార్మేషన్ చూపించేస్తాం.
అంటే సెసిక్విటర్పిన్స్ నుంచి మనకి ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ ఏంటంటే ఫెరైనల్ పైరోఫాస్ఫేట్ దాని నుంచి మనకి ఒక యూనిట్ ఏంటి అంటే మనకి జెరైనల్ అనేది 10, ఐసోపెంటనైల్ అనేది ఫెరైనల్ పైరోఫాస్ఫేట్. దీని నుంచి మనకి సెసిక్విటర్పిన్స్ అంటే 15 కార్బన్స్ ఉన్నటువంటి సెసిక్విటర్పిన్స్ ఏర్పడింది. దీనికి మనం 1 ఐసోపెంటనైల్ పీపీ అంటే పైరోఫాస్ఫేట్ని యాడ్ చేయడం ద్వారా, ఇవి 15 ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ 5 కార్బన్ కాబట్టి 20 కార్బన్స్ అవుతాయి. 20 కార్బన్స్ కాంపౌండ్ డైటర్పిన్స్ 20C ఏర్పడింది. దీన్ని మనం జెరైనల్ పైరోఫాస్ఫేట్ అని చెప్పేసి పిలుస్తున్నాం, అదే పేరు. ఈ డైటర్పిన్ 20 కార్బన్స్ ఉన్నటువంటిది కాస్త డైమరైజేషన్ జరిగి అంటే డబల్ 2 యూనిట్స్ యాడ్ అవ్వడం ద్వారా మనకి టెట్రాటర్పిన్స్ ఏర్పడతాయి. టెట్రాటర్పిన్స్ అంటే ఏవో కాదండి, కెరటనాయిడ్స్, మన ప్లాంట్లో ఉండేటటువంటి కెరటనాయిడ్స్. దాని నుంచి మనకి పాలీటర్పిన్స్ ఏర్పడతాయి. అంటే ఏంటి, మనకి ఇక్కడ ఐసోపెంటనల్ యూనిట్స్ ఎన్ని యాడ్ అవుతూ ఉంటే దాన్ని బట్టి మనకి అంటే పాలీటర్పిన్స్ అంటే రబ్బర్ అని చెప్పేసి మనం మెన్షన్ చేసుకుంటాం. మధ్యలో మనం సెసిక్వి నుంచి డైటర్పిన్స్ ఏర్పడడం, దాని నుంచి టెట్రాటర్పిన్స్ ఏర్పడడం చెప్తాం. మరి ట్రైటర్పిన్స్ ఫార్మేషన్ చెప్పలేదు కదా, దానికి సంబంధించి ఫెరైనల్ పైరోఫాస్ఫేట్ అనేటటువంటి దానికి మనకి ఫెరైనల్ పైరోఫాస్ఫేట్ అంటే ఆల్రెడీ 15 కార్బన్స్ ఉన్నటువంటి కాంపౌండ్, ఇంకొక 15 కార్బన్స్ యాడ్ అవ్వాలి. అందువల్ల మళ్ళీ ఇంకొక ఫెరైనల్ పీపీని అంటే పైరోఫాస్ఫేట్ని యాడ్ చేయడం ద్వారా మనకి ఫెరైనల్ పైరోఫాస్ఫేట్ అనేటటువంటి 30 కార్బన్స్ ఉన్నటువంటి కాంపౌండ్ ఏర్పడుతుంది. దీన్ని మనం స్క్వాలిన్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ స్క్వాలిన్ అనేటటువంటిది మనకి ట్రైటర్పిన్స్ అనేటటువంటి కాంపౌండ్ ఫార్మేషన్ చేస్తుంది అనమాట. అంటే 30 కార్బన్స్ ఉన్నటువంటిది. అలాగే ఈ స్క్వాలిన్ మనకి లానోస్టిరాల్ అనేటటువంటి కాంపౌండ్ ఏర్పరిచి స్టిరాయిడ్స్, మన సెకండ్ మెటాబోలైట్స్ ప్రొడక్షన్ గురించి చెప్పుకున్నాం కదా, 4 రింగ్స్ ఉంటాయని చెప్పేసి, అందులో 3 ఏమో 6 కార్బన్ కంటైనింగ్ సైకిల్స్ ఉంటే 1 ఏమో 5 కార్బన్ కంటైనింగ్ సైకిల్ ఒకటి ఉంటుంది. అంటే 4 స్ట్రక్చర్ స్టిరాయిడ్స్ ఏర్పడతాయి అన్నమాట. ఫెరైనల్ పైరోఫాస్ఫేట్ అంటే స్క్వాలిన్ అనేటటువంటి కాంపౌండ్ నుంచి లానోస్టిరాల్ ఏర్పడి దాని నుంచి స్టిరాయిడ్స్ ఏర్పడతాయి. చూడండి మనకి ఇక్కడ సెకండ్ మెటాబోలైట్స్ ప్రొడక్షన్ అంటే మనకి ఇందులో టెర్పినాయిడ్స్ ఏర్పడుతున్నాయి, స్టిరాయిడ్స్ ఏర్పడుతున్నాయి. అంటే మెవలోనేట్ పాత్వే నుంచి మనకి ఇవన్నీ ఏర్పడతాయి అన్నమాట. ఇక్కడ మ్యాటర్ రూపంలో చూస్తే మీకు అంటే మనకి మోనోటర్పిన్స్ ఏర్పడ్డాయి, అలాగే డైటర్పిన్స్ సెసిక్విటర్పిన్స్ ఏర్పడ్డాయి. డైటర్పిన్స్ అంటే ఫెరైనల్ పైరోఫాస్ఫేట్ 50 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి దానికి ఒక యూనిట్ ఐసోపెంటనైల్ పైరోఫాస్ఫేట్ని యాడ్ చేయడం ద్వారా డైటర్పిన్స్ ఏర్పడ్డాయి. అంటే 20 కార్బన్స్ ఉండేటువంటి కాంపౌండ్ జెరైనల్ పైరోఫాస్ఫేట్ అని పిలుస్తున్నాం. అలాగే ఫెరైనల్ పైరోఫాస్ఫేట్ మే రియాక్ట్ విత్ ద అనదర్ మాలిక్యూల్ ఆఫ్ ఫెరైనల్ పైరోఫాస్ఫేట్ రిజల్టింగ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ స్క్వాలిన్. దీన్ని మనం ఏమని పిలుస్తున్నాం, ఫెరైనల్ పైరోఫాస్ఫేట్. అంటే ఏంటి, ఇందులో 15 కార్బన్స్ మొత్తం 30 కార్బన్స్ ఉండేటటువంటి స్క్వాలిన్ ఏర్పడింది. ఆ స్క్వాలిన్ నుంచి మనకి ట్రైటర్పిన్స్ అంటే 30 కార్బన్స్ ఉండేటటువంటి టెర్పినాయిడ్స్ అనేటటువంటివి ఏర్పడతాయి. ఇవి సైక్లిక్ ఫామ్లో ఉండొచ్చు, ఓపెన్ చైన్గా ఉండొచ్చు, సైక్లిక్ ఫామ్లో ఉండొచ్చు. అలాగే మనకి ఈ స్క్వాలిన్ నుంచి ఏమన్నాం, స్టిరాయిడ్స్ ఏర్పడతాయి అన్నాం కదా. స్టిరాయిడ్స్ ఆర్ ఆల్సో ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద స్క్వాలిన్ త్రూ ద ఫార్మేషన్ ఆఫ్ ద లానోస్టిరాల్ అనే కాంపౌండ్ నుంచి ఏర్పడుతుంది. మరి మనకు 40 కార్బన్స్ అన్నాం కదా. కెరటనాయిడ్స్ ఆర్ ద బైసింథసైజ్డ్ బై ద డైమరైజేషన్ ఆఫ్ ద జెరైనల్ పైరోఫాస్ఫేట్ అంటే డైమర్. అది అంటే మనకి 20 కార్బన్స్ ఉన్నటువంటి టర్పిన్స్ అలాంటివి 2 యూనిట్లు కలిసి మనకి కెరటనాయిడ్స్ అని ఏర్పడుతున్నాయి. మోర్ దాన్ అంటే మోర్ దాన్ 40 ఎక్కువ కార్బన్స్ కంటే ఎక్కువ యాడ్ అయినాయి అనుకోండి, దట్ ఈస్ ద పాలీటర్పిన్స్ సచ్ యాజ్ ద రబ్బర్ దట్ ఈస్ మే బీ బయోసింథసైజ్డ్ బై ద సబ్సీక్వెంట్ ఎడిషన్ ఆఫ్ ఐసోపెంటనైల్ పైరోఫాస్ఫేట్. మనకు ఐసోపెంటనైల్ పైరోఫాస్ఫేట్ని ఏమని పిలుస్తాం, ఐసోప్రిన్ యూనిట్స్ అంటాం. 5 కార్బన్స్ ఉండేటటువంటి ఐసోప్రిన్ యూనిట్స్. ఇవి యాడ్ చేసుకుంటూ పోతే మనకి పాలిమర్ ఏర్పడుతుంది. Conversion of isopentenyl pyrophosphate into rubber is catalyzed by the enzyme system in the rubber plant.
మనకి రబ్బర్ అనేటటువంటిది హెవియా బ్రెజిలెన్సిస్ అనేటటువంటి ప్లాంట్లో, రబ్బర్ ప్లాంట్ అంటాం కదా, దానిలో నుంచి ఈ పాలిమర్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అంటే ప్లాంట్లో జరిగేటువంటి రియాక్షనే కదా. రబ్బర్ మొక్కకు ఉపయోగం లేదు, మనకు మాత్రం యూజ్ అవుతుంది. ఇది మెవలోనిక్ యాసిడ్ పాత్వే. అంటే మెవలోనిక్ యాసిడ్ పాత్వే ద్వారా మనకి ఏం ఫార్మేషన్ జరుగుతున్నాయి? స్టెరాయిడ్స్ ఏర్పడుతున్నాయి, టర్పిన్స్ ఏర్పడుతున్నాయి, అదే టర్పినాయిడ్స్ ఏర్పడుతున్నాయి మనకి. అంటే 2 రకాల ఫార్మేషన్ జరుగుతుంది. అదే షిక్మిక్ పాత్వే లోపల ఎమినో యాసిడ్ ప్రొడక్షన్ జరిగింది. ఎమినో యాసిడ్ ప్రొడక్షన్ అంటే మనకి బేసిక్స్ ఏ విధంగా ఏర్పడుతున్నాయని చెప్పేసి, ఆ ఎమినో యాసిడ్స్ నుంచే కదా మనకి ఆల్కలైడ్స్ ఏర్పడతాయి. ఇక్కడేమో టర్పినాయిడ్స్, స్టెరాయిడ్స్ ఏర్పడ్డాయి ఈ స్టేజ్లో. అంటే మనం చెప్పుకున్నటువంటి మెవలోనిక్ పాత్వే లోపల. మీకు ఈ ఫ్లో చార్ట్ ఈజీగా వేసుకుంటేనే మీకు ఫ్లో చార్ట్ ద్వారానే మ్యాటర్ ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ప్రతిదీ క్లియర్గా రాసాం చూడండి. ఏ కాంపౌండ్తో రియాక్ట్ అయింది, ఏది బయటికి రిలీజ్ అయిపోయింది, ఏది ఇన్వాల్వ్ అయ్యింది, ప్రతి ఒక్కటి కూడా. ఇక్కడ చిన్న మిస్టేక్ ఏంటంటే సెసిక్వి టర్పిన్స్ నుంచి డైరెక్ట్గా టెట్రా టర్పిన్స్ డైరెక్ట్గా వేసేసాం. అంటే మధ్యలో స్టెప్ మిస్ అయిపోయింది, అంటే రాసుకునేటప్పుడే. అంటే దీనికి ఒక సెసిక్వి టర్పిన్స్కి ఒక ఐసోపెంటనల్ గ్రూప్ని యాడ్ చేయడం ద్వారా మనకు జిరైనల్ పైరోఫాస్ఫేట్ అనేటువంటి కాంపౌండ్ ఏర్పడి అప్పుడు డైటర్పిన్స్ ఏర్పడతాయి. ఈ డైటర్పిన్స్ని డైమరైజేషన్ చేయడం ద్వారా టెట్రా టర్పిన్స్ ఏర్పడతాయి. అది ఇక్కడ పాయింట్ మీకు మిస్ అయింది. ఇది కొన్నిట్లో మెల్వోనేట్ అని చెప్పి ఉంటుందండి, కొన్నిట్లో మెవలోనేట్ అని ఉంటుంది. కానీ ఒరిజినల్గా అయితే మెవలోనిక్ యాసిడే, 6 కార్బన్ కంటైనింగ్. అంటే ఈ మెవలోనిక్ మనకి షిక్మిక్ పాత్వేలో షిక్మిక్ యాసిడ్ అనేటటువంటిది కాంపౌండ్ దాని నుంచి ఏర్పడింది. ఇక్కడ మెవలోనిక్ యాసిడ్ నుంచి ఏర్పడింది కాబట్టి మెవలోనిక్ పాత్వే అని చెప్పడం. దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామినేషన్ పర్పస్. మీకు అర్థం కాకపోతే ఫస్ట్ ఈ పాత్వేని డ్రా చేసుకోండి, లేదా మ్యాటర్ వింటూనే మీరే ఓన్గా పాత్వే కూడా డ్రా చేయొచ్చు. చాలా ఈజీగానే వస్తుంది. 1-2 సార్లు విన్నారంటే ఆటోమేటిక్గా పాత్వే మీకు అర్థమైపోతుంది. చాలా సింపుల్గానే ఉంటుంది. అంటే మీకు ఇంకా షార్ట్ కట్లు ఏంటంటే ఎస్టెల్ కోయే 2 యూనిట్స్ ఎస్టెల్ కోయే ఫార్మేషన్, దానికి ఇంకో ఎస్టెల్ కోయేని యాడ్ చేసి 3-హైడ్రాక్సీ 3-మిథైల్ గ్లూటరైల్ కోయే అనేటటువంటిది ఏర్పడుతుంది. మీకు అది గుర్తు లేకపోతే మధ్యలో డైరెక్ట్గా మెవలోనిక్ యాసిడ్ ఫార్మేషన్ రాసేయండి. ఈ మెవలోనిక్ యాసిడ్ నుంచి ఐసోపెంటనైల్ పైరోఫాస్ఫేట్ రాసేసుకోవచ్చు. దానికి డైమిథైల్ అలైల్ పైరోఫాస్ఫేట్, ఈ 2 కాంపౌండ్స్ ఐసోపెంటనైల్ పైరోఫాస్ఫేట్, డైమిథైల్ పైరోఫాస్ఫేట్, అలైల్ పైరోఫాస్ఫేట్, ఈ 2 కలిపితేనే మనకి జిరైనల్ పైరోఫాస్ఫేట్ వస్తుంది. జిరైనల్ పైరోఫాస్ఫేట్ వచ్చిందంటే మోనోటర్పిన్స్. ఇంకా ఇక్కడ మనం ప్రతిదానికి ఒక ఐసోపెంటనైల్ పైరోఫాస్ఫేట్ని యాడ్ చేసుకుంటూ పోవడమే. అంటే 10 కార్బన్స్ ఉన్నటువంటి మోనోటర్పిన్స్ వచ్చేసినాయి కదా, దీనికి ఒక ఐసోపెంటనైల్ పైరోఫాస్ఫేట్ ఏర్పడితే పార్నైసల్ పైరోఫాస్ఫేట్ వచ్చింది. అంటే 15 కార్బన్స్ ఉంది. ఆ 15 కార్బన్స్ అంటే సెసిక్వి టర్పిన్స్ ఏర్పడతాయి. అదే ఫార్నైల్ పైరోఫాస్ఫేట్ నుంచి ఇంకొక గ్రూపు ఫార్నైల్ పైరోఫాస్ఫేట్ని యాడ్ చేసామనుకోండి, మనకి ట్రై టర్పిన్స్ ఏర్పడుతున్నాయి. 30 కార్బన్లు ఉండేటటువంటి కాంపౌండ్ ఏర్పడుతుంది. అంటే ఇలాగా అది సెసిక్వికి ఇంకొక ఐసోపెంటనైల్ పైరోఫాస్ఫేట్ని యాడ్ చేస్తే మనకి డైటర్పిన్స్ వస్తాయి. డైటర్పిన్స్ని డైమరైజేషన్ 2 యూనిట్స్ యూజ్ చేసుకుంటే టెట్రాటర్పిన్స్ వస్తాయి. టెట్రాటర్పిన్స్కి మనం ఏ పాలిమర్ కావాలనుకుంటున్నాం అది రావడం కోసం ఐసోపెంటనైల్ గ్రూప్స్ ఎన్ని కావాలో అన్ని యాడ్ చేసుకుంటూ పోతాం. అందువల్ల పాలిటర్పిన్స్ వస్తాయి అన్నమాట. ఈ రకంగా మెవలోనిక్ యాసిడ్ నుంచి మనకి టర్పినాయిడ్స్ అలాగే స్టెరాయిడ్స్ ఫార్మేషన్ జరుగుతుంది. దిస్ ఇస్ ద పాత్వే ఆఫ్ ద మెవలోనిక్ యాసిడ్. అందుకే మెవలోనిక్ పాత్వే అని చెప్పేసి పిలుస్తున్నాం. నెక్స్ట్ మీకు ఇంకొక పాత్వే ఉంది, దట్ ఈస్ ద ఎస్టేట్ పాత్వే. ఎస్టిక్ యాసిడ్ నుంచి మనకు ఫ్యాటీ యాసిడ్స్ ఏర్పడతాయి. ఇక్కడ ఫ్యాటీ యాసిడ్స్ అంటే మనకి కొవ్వులు అంటాం, ఫ్యాట్స్, అవి ఫార్మేషన్ జరుగుతాయి అన్నమాట. ఎస్టేట్ పాత్వే అంటాం, ఎస్టిక్ యాసిడ్ నుంచి ఏర్పడుతున్నాయి కాబట్టి. ఎస్టేట్ పాత్వే ఆపరేట్స్ ఫంక్షనల్లీ విత్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఎస్ఎల్ క్యారియర్ ప్రోటీన్. మీకు ఇది ఆల్రెడీ
సెకండ్ ఇయర్ లోపల 4th సెమిస్టర్లో చదువుతారు. బట్ అంత ఐడియా ఉందో లేదో నాకు తెలియదు మీకు. కానీ మెటబాలిజంలో ఫ్యాటీ యాసిడ్ ఫార్మేషన్ గురించి అక్కడ 6 స్టెప్ ప్రాసెస్ చదువుతారు. ఇక్కడ ఎస్టేట్ పాత్వే ఆపరేట్స్ ద ఫంక్షనల్లీ విత్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద ఎసైల్ క్యారియర్ ప్రోటీన్, ఏసీపీ అంటాం, టు ఈల్డ్ ఫ్యాటీ ఎసైల్ థయోఎస్టర్స్ ఆఫ్ ఏసీపీ. These acyl thioesters forms the important intermediates in the fatty acid synthesis. అంటే ఇక్కడ కూడా మనకి ఎస్టిక్ 2 కార్బన్ కాంపౌండ్స్ అయినటువంటి ఎస్టైల్ కోఏ యూనిట్సే ఇన్వాల్వ్ అవుతాయి ఇక్కడ మనకు కూడా. అంటే ఇక్కడ ఎస్టైల్ కోఏ అనేటటువంటి యూనిట్స్ 2 యూనిట్స్ కలిపి యాడ్ అవుతూ నెంబర్ ఆఫ్ ఎస్టైల్ కోఏ యూనిట్స్ అలాగే యాడ్ అవుతూనే ఉంటాయి. నెంబరు అంటే 2 యాడ్ అవుతూనే ఉంటాయి అన్నమాట. అంటే దీస్ 2 కార్బన్ కంటైనింగ్ ఎస్టైల్ కోఏ యూనిట్స్ ఎట్ ద లాటర్ స్టేజ్ ప్రొడ్యూస్ ఈవెన్ నెంబర్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ ఫ్రమ్ N tetronic to N eicosonic. Unsaturated fatty acids are produced by the subsequent direction dehydrogenation of saturated fatty acid. Unsaturated నుంచి saturated fatty acids ఏర్పడతాయి. Enzymes play important role in the governing the position of newly introduced double bonds in fatty acid. అంటే అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లో డబుల్ బాండ్స్ ఉంటాయి. ఆ డబుల్ బాండ్స్ని ఫుల్ఫిల్ చేయడం ద్వారా సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కింద మారుతూ ఉంటాయి అన్నమాట. దీనికి సంబంధించి ఇది సైకిల్. మీకు అంటున్నాను సెకండ్ ఇయర్ లోపల 4th సెమిస్టర్ లోపల ఫ్యాటీ యాసిడ్ సింథసిస్ గురించి ఐడియా ఉండుంటే ఇది ఈజీగా అర్థమవుతుంది. ఆల్రెడీ చదువుకున్నదే, కొంచెం షార్ట్ కట్ ఇది వేరే. ఎస్టైల్ కోయే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎస్టైల్ కోయే నుంచే మ్యాలనైల్ కోయే కూడా ఫార్మేషన్ జరుగుతుంది. ఎస్టైల్ కోయే నుంచే మ్యాలనైల్ కోయే ఏర్పడుతుంది. అందువల్ల 2 యూనిట్స్ ఆఫ్ ఎస్టైల్ కోయే అనేసి అనడానికి కారణం 2 కార్బన్స్, అందువల్ల 4 కార్బన్స్ ఫార్మేషన్. అంటే ఎస్టైల్ కోయే నుంచి మ్యాలనైల్ కోయే ఏర్పడుతుంది. అలాగే ఎస్టైల్ కోయే నుంచి ఎసిటైల్ ఏసీపీ అంటే ఏమన్నాము మనం, ఇక్కడ మనకి క్యారియర్ ప్రోటీన్స్ ఉన్నాయి కదా, మనకి ఇక్కడ క్యారియర్ ప్రోటీన్స్ ఉంటాయి కదా, ఆ క్యారియర్ ప్రోటీన్స్నే మనం ఏసీపీ కింద మెన్షన్ చేస్తాం అన్నమాట. ఇక్కడ అంటే ఇక్కడ ఏంటి, ఎస్టైల్ కోయేలో కోయే పోర్షన్ వెళ్ళిపోయి ఏసీపీ అంటే ఎసైల్ క్యారియర్ ప్రోటీన్ అనేటటువంటిది యాడ్ అవుతుంది. అందువల్ల ఎస్టైల్ కోయే కాస్త ఎస్టైల్ ఏసీపీ కింద మారింది. ఇక్కడ కూడా ఎస్టైల్ కోయే కాస్త మ్యాలనైల్ కోయే కింద ఏర్పడుతుంది అన్నమాట. ఇక్కడ అందులో ఉన్నటువంటి కోయే కాంపౌండ్ కూడా లాస్ అయిపోయి ఏసీపీ ప్రోటీన్స్ని యాడ్ చేసుకుంటుంది. అంటే ఎసిటైల్ ఏసీపీ, మ్యాలనైల్ ఏసీపీ, ఈ రెండింటి యొక్క కండెన్సేషన్ జరుగుతుంది. ఇది మన ఫ్యాటీ యాసిడ్లో జరిగేటటువంటి ప్రాసెస్. ఎస్టైల్ ఏసీపీ కాస్త మ్యాలనైల్ ఏసీపీ కింద 2 కంబైండ్ అయిపోయి కండెన్సేషన్ జరిగి మనకు కావాల్సినటువంటి ఎస్టైల్ ఏసీపీ ఏర్పడుతుంది. అంటే ఎసిటైల్ మ్యాలనైల్ 2 కలయిక వలన ఎస్టైల్ ఏసీపీ. అంటే ఏసీపీ అంటే మనకు ప్రోటీన్ ఉన్నాయి కదా, ఆ ప్రోటీన్ అంటే 2 కలవడం అనమాట, కండెన్సేషన్ ఎస్టైల్ ప్రోటీన్ అనేటటువంటిది ఏర్పడుతుంది. ఇందులో మళ్ళీ 4 స్టెప్స్ ఉంటాయి మధ్యలో కండెన్సేషన్ తర్వాత. అంటే ఆ 4 స్టెప్స్లో మనకి ఈ ఎంజైమ్స్ బీటా కీటోసైక్లేజ్ అనేటటువంటి ఎంజైము, బీటా హైడ్రాక్సిల్ ఎసైల్ ఏసీపీ రిడక్టేజ్, 3 హైడ్రాక్సీ ఎసైల్ ఏసీపీ డీహైడ్రోజటేజ్, అలాగే 3 ట్రాన్స్ ఎనైల్ ఏసీపీ రిడక్టేజ్. మధ్యలో ఈ ఎంజైమ్స్ యొక్క రియాక్షన్స్ వల్ల డిఫరెంట్ కాంపౌండ్స్ ఏర్పడి ఫైనల్గా మనకి 5th స్టెప్లో పాల్మిటైల్ యాసిడ్ అంటే పాల్మిటిక్ యాసిడ్ అంటాం, పాల్మిటైల్ ఏసీపీ అనేటటువంటి కాంపౌండ్ ఏర్పడుతుంది. ఇది మనకి 16 కార్బన్ కంటైనింగ్ కాంపౌండ్ పాల్మిటిక్ యాసిడ్ అనేటటువంటిది. ఆ తర్వాత మనకి అంటే 2 నెంబర్స్ అంటే మళ్ళీ ఒక్కొక్క ఎస్టైల్ గ్రూపు ఎక్స్ట్రాగా యాడ్ అయ్యే కొలది
స్టిరాయిక్ ఏసీపీ అంటే స్టిరాయిక్ యాసిడ్ 18 కార్బన్స్. ఓలియోలిక్ ఏసీపీ ఓలియోలిక్ యాసిడ్. లినోలైల్ ఏసీపీ లినోలిక్ యాసిడ్. లినోలెనోల్ ఏసీపీ లినోలెనిక్ యాసిడ్. అరాకిడైల్ అనేటటువంటి ఏసీపీ ఏర్పడుతుంది, దాని నుంచి మనకి అరాకిడోనిక్ యాసిడ్. ఇవన్నీ కూడా ఫ్యాటీ యాసిడ్స్ అండి. మనకి ఇవన్నీ కూడా ఫ్యాటీ యాసిడ్స్ అన్నమాట. ఈ ఫ్యాటీ యాసిడ్స్ అనేటటువంటి మనకి ఎస్టైల్ కోయే గ్రూప్స్ ఎన్ని యాడ్ అయ్యే కొద్ది అలాగా ఎక్స్ట్రాగా యాడ్ అవుతూ ఉంటే దట్ కెన్ ఫార్మ్ ద ఈవెన్ నెంబర్ కంటైనింగ్ మనకు కావాల్సినటువంటి పాల్మెటిక్ యాసిడ్, స్టెరాయిక్ యాసిడ్, ఒలిక్ యాసిడ్, లెనోలిక్ యాసిడ్, లినోలెనిక్ యాసిడ్, అరాకిడోనిక్ యాసిడ్ అనేటటువంటి ఇలాగ ఫ్యాటీ యాసిడ్స్ అనేటటువంటివి ఏర్పడతాయి. వాటికి బేసిక్ మాత్రం ఎస్టైల్ కోయే, మాలినల్ కోయే, ఈ రెండు. అంటే ఇక్కడ ఏంటి మనకి ఎసిటైల్ కోయే ఎస్టిక్ యాసిడ్ అంటాం. అంటే 2 కార్బన్ కంటైనింగ్ కాంపౌండ్లో నుంచి మనకి ఈ ఫ్యాటీ యాసిడ్స్ అనేటటువంటివి ఏర్పడుతున్నాయి అన్నమాట. అంటే ఇవి కూడా పాలిమర్స్. మనకి కార్బన్ నెంబరు ఈవెన్ నెంబర్ ఎక్కువగా ఉంటుంది ఇందులో. అంటే మనకి అంటే ఎస్టైల్ కోయస్ యాడ్ అవుతున్న కొలది మనకి నెంబర్ ఆఫ్ కార్బన్స్ యాడ్ అయ్యి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్ ఫార్మేషన్ జరుగుతుంది. అందువల్ల దీన్ని ఎస్టేట్ పాత్వే అని చెప్పేసి చాలా సింపుల్గా చిన్నగా ఉంటుంది. కాకపోతే మీరు ఆల్రెడీ చదువుకున్నారనే ఉద్దేశంతో మేము చాలా షార్ట్గా చెప్పాము. ఇంక ఇందులో కూడా లాంగ్ ప్రాసెస్ ఉంది, కానీ అదంతా మళ్ళీ ఫ్యాటీ యాసిడ్ సింథసిస్ ప్రాసెస్లోనికి వెళ్ళిపోతుందని చెప్పేసి అది మెన్షన్ చేయలేదన్నమాట మీకు. ఇదిగోండి ఇక్కడ చూడండి మీరు, మనకి ఎస్టైల్ కోయే నుంచి ఎస్టైల్ ట్రాన్స్లేషన్ అనేటువంటి ఎంజైమ్ యొక్క ఎఫెక్ట్ వలన ఎస్టైల్ ఏసీపీ అనేటటువంటిది ఏర్పడుతుంది. అలాగే ఇక్కడ ఎస్టైల్ కోయే ఒక కార్బన్ డైఆక్సైడ్ని యాడ్ చేసుకుని మనకి మాలినైల్ కోయే అనేటటువంటిది ఏర్పడింది. ఆ తర్వాత మనకి మాలినైల్ అంటే ఎసైల్ క్యారియర్ ప్రోటీన్ యొక్క కలయిక వలన ఏసీపీ కింద ఏర్పడింది. అంటే అప్పుడు ఎస్టైల్ ఏసీపీ అలాగే మాలినైల్ ఏసీపీ రెండు కలిసి మనకి ఎసిటో ఎసైల్ ఏసీపీ అనేటటువంటిది ఏర్పడుతుంది అన్నాం కదా. కండెన్సేషన్, ఇదిగోండి కండెన్సేషన్. దాని తర్వాత మనకి మీకు ఎంజైమ్స్ పేరు మాత్రం చెప్పాను, బీటా కీటో ఎసైల్ ఏసీపీ రిడక్టేజ్ అని చెప్పేసి, నైల్ ఏసీపీ హైడ్రటేజ్ అని, రిడక్టేజ్ అని, ఈ రియాక్షన్స్ అన్నీ చెప్పలేదు. అంటే మనకు పాల్మెటిక్ యాసిడ్ అనేటటువంటిది ఏర్పడింది. అంటే ఈ స్టెప్స్ వల్ల కండెన్సేషన్ తర్వాత రిడక్షన్ 1, డీహైడ్రేషన్, రిడక్షన్ 2, అలాగే హైడ్రాలసిస్, ఈ 4 ప్రాసెస్ల తర్వాత పాల్మెటిక్ యాసిడ్ ఏర్పడింది. అంటే 4 స్టెప్స్ ఉంటాయన్నాను కదా. అంటే 16 కార్బన్ ఉండేటటువంటి పాల్మెటిక్ యాసిడ్ ఏర్పడింది. ఈ పాల్మెటిక్ యాసిడ్ ఈ విధంగా మనకు 16 కార్బన్స్ అంటే కార్బన్ నెంబర్ని బట్టి మనం మెన్షన్ చేసుకున్నాం. మీకు లిపిడ్స్ గురించి అంటే మనం ఇదిగోండి మీకు ఇందాక కాంపౌండ్స్ పేర్లు చెప్పాను కదా నేను. ఒలిక్ యాసిడ్, లినోలిక్ యాసిడ్, అరాకిడోనిక్ యాసిడ్. అంటే అందులో కార్బన్ నెంబరు C17 ఇందులో ఉంది కార్బన్ నెంబరు. అంటే ఇందులో డబల్ బాండ్స్ ఉన్నాయి. అంటే ఈ డబల్ బాండ్స్ అంటే ఏంటంటాం, అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్కి ఎగ్జాంపుల్ కింద చెప్పుకుంటాం అన్నమాట వీటిని. అంటే మీకు అక్కడ మెన్షన్ చేశాను కదా అని ఒకసారి వీటిని షో చేసి చూపిస్తున్నాను అంతే తప్ప ఏమీ లేదు. పాల్మెటిక్ యాసిడ్ యొక్క ఫార్ములా వచ్చి C16H12O6. ఇదిగోండి ఇక్కడ స్టెరాయిక్ యాసిడ్ C13 అంటే కార్బన్ నెంబరు మనకు అక్కడ. అలాగే ఒలిక్ యాసిడ్ ఈ అన్నీ వచ్చేమో 2 శాచురేటెడ్, పాల్మెటిక్ స్టెరాయిక్ అనేటువంటిది శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ అయితే,
మనకి ఓలిక్ అండ్ లినోలిక్ అరాకిడోనిక్ అనేటటువంటిది అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అన్నమాట. అంటే ఇక్కడ డెల్టా వేసి చూసారా, అవి డబల్ బాండ్ ఉన్నటువంటి కార్బన్స్. అంటే 9th కార్బన్ దగ్గర డబల్ బాండ్ ఉంది, ఇక్కడ 9th 12th కార్బన్ దగ్గర డబుల్ బాండ్స్ ఉన్నాయి, అక్కడ 5, 8, 11, 14 కార్బన్ దగ్గర డబుల్ బాండ్స్ ఉన్నాయి. అందువల్ల ఇవి అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కింద మనం మెన్షన్ చేసుకున్నాం. అంటే ఇవే అక్కడ ప్రొడక్షన్కి సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, అంతే తేడా. అదే మీకు ఇక్కడ ఎసిటిక్ యాసిడ్ పాత్వే లోపల నేను ఈ విధంగా ఇక్కడ చూపించాను. అంటే అవన్నీ డీటెయిల్డ్గా రాసి చాలా పెద్ద పాత్వే అయిపోతుంది. అందుకోసం చెప్పేసి ఎస్టెల్ కోయ మ్యాలనైల్ కోయ అని చెప్పేసి, అంటే ఎస్టెల్ కోయ నుంచి మ్యాలనైల్ కోయ ఏర్పడుతుందని, మ్యాలనైల్ కోయ కాస్త మ్యాలనైల్ ఏసీపీ కింద ఏర్పడుతుందని, ఎస్టెల్ కోయ కాస్త ఎస్టైల్ ఏసీపీ కింద ఏర్పడి ఇవి రెండు కండెన్సేషన్ జరుగుతాయని, S2SL ఏసీపీ ఏర్పడుతుంది. మధ్యలో రిడక్షన్ 1, అలాగే డిహైడ్రేషన్, రిడక్షన్ 2, హైడ్రాలసిస్, ఈ స్టెప్స్ అన్ని తర్వాత పాల్మెటిక్ మనకి ఏర్పడుతుంది. అంటే 16 కార్బన్స్ ఉన్నటువంటిది. స్టిరైలిక్ యాసిడ్ అనేటువంటి 13 కార్బన్స్ ఉన్నటువంటిది మనం అక్కడ చూసాం కదా, అవే ఇవి. అంటే పైన రెండేమో శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అయితే కిందవి అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. ఈ విధంగా మనకి ఎస్టేట్ పాత్వే ద్వారా ఫ్యాటీ యాసిడ్ సింథసిస్ అనేటటువంటిది జరుగుతుందన్నమాట. ఇవి ఎగ్జామినేషన్కి మెవలోనేట్ పాత్వే అలాగే ఎస్టేట్ పాత్వే రెండూ కూడా ఇంపార్టెంట్ అన్నమాట.